ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు ప్రజలు. ఇందులో కనిపించేవన్నీ నిజమని నమ్మితే నష్టపోవాల్సిందే అంటున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో నయాదందా చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్. రీల్స్ చేస్తూ ప్రజలను లక్కీ డ్రా పేరుతో మోసం చేస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఖరీదైన కార్లు, లక్షల విలువ చేసే ఫ్లాట్లు, చేతిలో కట్టల కొద్ది డబ్బులతో కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు దర్శనమిస్తున్నారు. వారు చెప్పే మాటలు విని మోసపోతున్నారు. కేవలం 100 రూపాయలు కట్టండి, ₹1,00,00,000 ఫ్లాట్లు గెలవండని, 500లతో కారు తీసుకెళ్లండి అంటున్నారు. కానీ ఈ రీల్స్ వెనుక స్కామ్ ఉందని, పక్కా ప్లాన్ ప్రకారంతో భారీ దోపిడీ అంటున్నారు పోలీసులు. గతంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి కోట్లు గడించారు ఇన్ఫ్లుయెన్సర్స్. ఆ దందాను ప్రభుత్వం అరికట్టడంతో ఇప్పుడు లక్కీ డ్రా పేరుతో కొత్త దందా మొదలుపెట్టారు. తమకున్న లక్షలాది మంది ఫాలోవర్లను పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. వసూలైన మొత్తంలో 10% కూడా బహుమతులకు ఖర్చు చేయకుండా మిగిలిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్. రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా లక్కీ డ్రాలు నిర్వహిస్తున్న ముఠాలను అరెస్టు చేశారు పోలీసులు. ఈ నయాదందాపై సిటీ కమిషనర్ సజ్జనార్ ఉక్కుపాదం మోపుతున్నారు. ది ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ యాక్ట్ 1978 ప్రకారం లక్కీ డ్రాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి సజ్జనార్. ఈ లక్కీ డ్రాలో గెలిచేవారు ఇన్ఫ్లుయెన్సర్ల సొంత మనుషులే ఉంటున్నారు. డ్రా తీసే విధానం నుంచి విన్నర్ని ప్రకటించే వరకు మోసమే అంటున్నారు పోలీసులు. నిజమైన విజేతలు ఉండరని, నిజమైన బహుమతులు పంచరని తెలిపారు. ప్రజలు ఇలాంటి లక్కీ డ్రా స్కీమ్లను నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ప్రజలు కూడా ఉచితంగా ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడవద్దని సూచిస్తున్నారు పోలీసులు. కష్టపడకుండా వచ్చేది ఏదీ శాశ్వతం కాదని సూచించారు. ఇన్ఫ్లుయెన్సర్లు లక్కీ డ్రాల పేరుతో సంప్రదిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలన్నారు పోలీసులు.